తుని కేసును ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే యోచన లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు చెప్పండి, రైల్వే కోర్టు ఉత్తర్వులకు సంబంధించి అప్పీల్కు వెళ్లే ఆలోచన మాకు లేదని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తోంది. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? దీనికి సంబంధించి తుని కేసుకు సంబంధించి కానీ దీనికి సంబంధించిన అప్డేట్కి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, తుని రైలు దహనం కేసుకు సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైకోర్టులో అప్పీల్ చేయాలని చెప్పి నిర్ణయించిందో ఆ అప్పీల్ ను ఉపసంహరించుకోవాలి అని చెప్పి ఈ రోజు ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిన్న తుని రైలు దహనం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేయడంతో దీనిపై అప్పీల్కి వెళ్లాలి అని చెప్పి ఆర్టీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ పంపిన ప్రతిపాదనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిన్న ఒక జీవో జారీ చేసింది. దీనిపై అప్పీల్కి వెళ్లాలని వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి నిన్న హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జీవో నంబర్ 869ని విడుదల చేశారు. నిన్న ఒక జీవోని కుమార్ విశ్వజిత్ విడుదల చేశారు. ఈ జీవోని ఈ రోజు ఉపసంహరించుకుంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఈ జీవో నంబర్ 869. ఈ జీవోని కూడా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జారీ చేశారు. నిన్న ఏదైతే జీవో ఇచ్చామో ఆ జీవోని ఉపసంహరించుకుంటున్నాము అని కూడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అందులో అయితే దీనికి సంబంధించి ఏదైతే విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ పై కూడా అప్పీల్కు వెళ్లకూడదు అని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిన్న ఇచ్చిన జీవో మీద ఆధారపడి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉభయ గోదావరి జిల్లాల నేతలు ఉదయం ముఖ్యమంత్రితో మాట్లాడారు. తుని రైలు దహనం కేసుకు సంబంధించి విజయవాడ ఇచ్చిన కోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అని చెప్పి కొంతమంది నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఇది తనకు తెలియకుండా ఈ జీవో వచ్చిందని, ఈ జీవో ఏ స్థాయిలో అధికార జోక్యంతో వచ్చిందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసింది. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించిన ఆర్టీఎఫ్ కు సంబంధించిన సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో జీవో జారీ చేసింది అని చెప్పి అప్పీల్కి వెళ్లాలని జీవో జారీ చేసిందని కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలిసింది. వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో కొద్దిసేపటి క్రితం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్ జీవో నంబర్ 869ని హోంశాఖ నుంచి కూడా జారీ చేశారు. ఇక ఈ నిన్న ఇచ్చిన జీవోను కూడా ఉపసంహరించుకుంటున్నట్టు పేర్కొంటున్నారు. నిన్న ఇచ్చిన జీవోను ఉపసంహరించుకున్నారు అని అంటే తప్పనిసరిగా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్కి వెళ్లడం లేదు అనేది కూడా స్పష్టం అవుతుంది. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.